కోడిపిల్ల ఏం చేస్తావు? కోడిపిల్ల నీవు ఏం చేస్తావు? సరిగ్గా చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, ఇది మీరు చూస్తున్న రసంగి పెట్ట. ఇంతకుముందు 4 పొదిగేసినామని చెప్పాం కదా, అందులో ఇది 3వది. ఈ దానికి మొత్తం ఇది 25 గుడ్లు పెట్టింది. 25 పైన ఎక్కువనే పెట్టింది. ఇంకా ఇప్పుడైతే దీనికి 15 గుడ్లు వేసినాము. 9 పిల్లలు లేపింది. క్వాలిటీ అయితే మంచిగానే వచ్చినాయి. 9 పిల్లలు లేపితే ఒకటి తొక్కేసి చంపేసింది. అయినా కూడా సూపర్గా ఉన్నాయి పిల్లలు, చూసుకోవచ్చు మీరు. సేమ్ అక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, అలాంటి పిల్లలు చనిపోయింది. ఇప్పుడైతే 8 ఉన్నాయి. ఎక్సలెంట్గా వచ్చినాయి పిల్లలు అయితే. ఇంతకుముందు కూడా 9 పిల్లలు లేపింది. అన్నీ మింగేసి ఎత్తుకపోవడంతో ఒకటే మిలిగింది. అబ్రాస్ పెట్ట మిలిగింది. అది కూడా చూపిస్తాను మీకు. మనము పిల్లలు లేపినామడే చక్కెర నీళ్ళు ఇచ్చుకోవాలి. 1 డేలో కొంచెం హెల్తీగా ఉంటాయి. ఇవి లేపి 1 డే కూడా కాలేదు. నైట్ లేపిన, ఇప్పుడు సాయంత్రం వీడియో తీస్తున్నా. అన్నీ దీనికే వచ్చినాయి, ఈ పుంజుకే. దీని బ్రీడింగ్కి వాడతాము. అక్కడ పోతుంది కదా అబ్రాస్ పెట్ట, ఉండు చూపిస్తా. ఈ పెట్ట ఉంది కదా, దానికి వచ్చింది ఇది. దీంతోపాటు 9 పిల్లలు వచ్చిండే, పుంజు పిల్లలు అన్నీ ఉండే. అన్నీ మిస్ అయిపోయినాయి మింగిసతో. లాస్ట్ ఇదే మిలిగింది మనది అబ్రాస్. పెరుగు క్రాస్ అండి ఇది పుంజు. ఈ 3 ఇందాక ఇప్పుడు కనబడుతున్నాయి కదా, 2 పెట్టెలు, పుంజు. అవి దేనికి వచ్చినాయంటే చూపిస్తాం, ఒక నిమిషం. దీనికి 14 గుడ్లు వేస్తే 5 పిల్లలు లేపింది. దీనికి 2 పిల్లలు వేరేదాన్ని కలిసిపోయినాయి. ఇందాక చూపించిన కదా 2 నల్ల పెట్టెలు, 1 పుంజు పిల్ల. అవి దీనికి వచ్చినట్టువే. దీనికి 9 పిల్లలు అయితే అవి సేల్ అయిపోయినాయి. 4, 3 మిలిగినాయి. 2 పుంజులు, 2 పెట్టెలు అమ్మేసినాం దానివి. దీనికి మిలిగినాయి, ఆ 3 మిలిగినాయి. ఇందాక 3 పిల్లలు 2 కలిసినాయి అని చెప్పాను కదా, దీనికే కలిసినాయి 2. పెట్టెలన్నీ సేమ్ ఉండడం వల్ల ఈ పిల్లలు కన్ఫ్యూజ్ అయిపోయినాయి. ఈ రెండిట్లో తెల్ల పిల్లలు కనిపిస్తున్నాయి కదా, దీంట్లో ఒకటి దాంది ఆ బూడిద రంగులో ఉంటుంది కొంచెం, అదే ఒకటి దానివి. అవి దీంట్లో కలిసిపోయినాయి. త్వరలోనే మన దాంట్లో సేల్స్ వీడియోలు కూడా పెడతాము.
వీటి పిల్లలు సేల్స్ పెడతాము. 2 నెలలు అయితే ఆ పిల్లలు పుంజా పెట్ట అని తెలుస్తుంది. మనం వాడే బ్రీడింగ్కి అయితే పుంజు ఇదే, ఎక్సలెంట్ క్వాలిటీ పుంజు ఇది. దీని ఫైట్ వీడియో కూడా ఉంది కానీ యూట్యూబ్ గైడ్లైన్స్ ఒప్పుకోని పెట్టట్లే. ఎక్సలెంట్ ఫైట్ ఇది. మొత్తం దానివే పడ్డాయి పిల్లలు. సేతువ పిల్లల 2 months అయితే ఇంకా పుంజులు అవి పెట్టలేవి చెప్పడానికి వస్తుంది. మనం 2-3 రోజులకు ఒకసారి వ్యాక్సినేషన్ వేసుకోవాలి. విటమిన్, లివర్ టానిక్, కాల్షియం ఉండేటివి వేసుకున్నాలా హెల్తీగా ఉంటాయి పిల్లలు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.